మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనతో ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నది? ఏమడుగుతున్నాడండి? చెప్పాలి అందరూ. ఏం ప్రశ్న అడిగాడు ఈరోజు? నీకేమి. ఈ ప్రశ్న ఒకవేళ అడిగితే మీరేం చెప్తారు? మాకేం కనబడుతుందయ్యా, మాకంతా అప్పులు కనబడుతున్నాయి అంటారు ఒకరు వచ్చి. అవునా? ఒకవేళ ఏసే వచ్చి నీకేం కనబడుతుందిరా అని అడిగితే మాకేం కనబడుతుంది, క్రికెట్ బ్యాట్ కనబడుతుంది అంటాడు ఒకడు వచ్చి. ఎందుకంటే ఆటలు కనబడుతున్నాయి అంటాడు ఒకడు వచ్చి. లేదు ఇంకొకరు వచ్చి నీకేం కనబడుతుందంటే, అయ్యా నాకేం కనబడుతుందంటే గొడవలు, తగాదాలు, రకరకాల కల్మషంతో నిండిపోయిన ప్రజలు నాకు కనబడుతున్నారయ్యా అని అంటాడు ఒకరు వచ్చి. ఇంకొకరు వచ్చి నీకేం కనబడుతుందంటే, నాకేముంది, వాహనాలు కనబడుతున్నాయి, నా హృదయం నిండా వాహనాలతో నింపబడిపోయింది కాబట్టి నాకు వాహనాలు కనబడుతున్నాయి అని అంటారు. ఇంకొకరి దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి నీకేం కనబడుతుందంటే, నాకేముంది, అందమైన చెట్లు, రకరకాల పుష్పములు కనబడుతున్నాయి. ఇంకొకరిని వచ్చి అందమైన ఇల్లు, గృహోపకరణములు నాకు కనబడుతుంది. నీకేం కనబడుతుందని ఏసే ప్రశ్న అడిగితే మనం చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటే ఇవన్నీ ఉదాహరణకు వాడింది. కానీ నిజంగా దైవ భక్తులు, దేవుని భక్తులు అయితే ఏమంటారు? ఏమి కనబడుచున్నదంటే, ప్రభువా నువ్వు దర్శిస్తే ఖచ్చితంగా నాకు కనబడాల్సినవే కనబడతాయి, నాకు దర్శనం అనుగ్రహించు, నేను చక్కగా చూస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. నాకు దర్శనం అనుగ్రహించు ప్రభువా, నేను చక్కగా చూస్తాను. దేవుడు ఒకరోజు ఇర్మియా దగ్గరికి వచ్చాడు. ఇర్మియా దగ్గరికి వచ్చి ఆయన ముగ్గురికి అడిగాడు ప్రశ్న. ఒకరు ఇర్మియా, 2 జకరయ, 3 ఆమోసు. ఎవరండి? ఒకరు ఇర్మియా, 2 జకర్యా, 3 ఇర్మియా, జకర్యా, ఆమోసు. వీళ్ళు ముగ్గురిని అడిగాడు ఈ ప్రశ్న. వీళ్ళు ముగ్గురిని నాకు తెలిసి ఒక 7 ప్రశ్నలు ఉంటాయేమో ఆలోచన చేయగలిగితే. మొదటి ప్రశ్న ఇర్మియాకి అడిగాడు. ఇర్మియాని 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఈ చదివేకి ముందు ఇర్మియా గురించి ఒక చిన్న పరిచయం మాటలు మీకు అనుగ్రహిస్తాను. ఏముంటుంది ఒక్కసారి 4, 5, 10 వచనాల దాకా చూస్తే, ఇదిగో నేను యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై గర్భములో రూపింపక మునిపే నేను నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నియమించాను. అయ్యో నేను బాలని మాట్లాడటాను, నాకు శక్తి చాలదన్నాడంట ఇర్మియా గారు. నీకు శక్తి చాలకపోవడం ఏంటి? అసలు నేను ఎలా దీవించబోతున్నాను తెలుసా? ఇదిగో నీ నోట నా మాటలు నేను నుంచి నీ నోరు ముట్టాను ఈరోజు అంటాడు. ఏమంటాడు? నోరు ఇట్రా. ఏమన్నాడు తెలుసా? దేవుని స్తోత్రం. ఇర్మియాని పిలిచి, నేను బాలుడిని, నేను వెళ్ళలేను, నాకు శాత అవదు మాట్లాడితే నోరు ముట్టి, ఇదిగో ఏమంటాడు? చేయి చాపి నోరు ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచిన, దేవుని మాటలు ఇక మీదట ఇతని నోట ఉండును గాక. ఆమేన్. వెళ్ళి కూర్చో అన్నాడు. ఇలా అనగాని అని దీవించాడు కూడా. ఈ రోజు నుంచి నువ్వు ఎలా తెలుసా? పడగొట్టగలవు, నిలబెట్టగలవు. పడగొట్టగలవు, నిలబెట్టగలవు, కట్టగలవు, నాటగలవు, పెళ్ళగించగలవు, పడద్రోయగలవు, విరగొట్టగలవు, పెళ్ళగించగలవు. నిన్ను జనములకు, రాజ్యముల మీద, జనముల మీద నేను నియమించాను అన్నాడు. ఇలాంటి ఇర్మియాతో ఆ రోజు దేవుడు ప్రశ్న అడిగాడు. 11వ వచనాన్ని ఇప్పుడు చదువుతాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చెను. ఫస్ట్ ప్రశ్న ఇర్మియాని అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నదని. దేవుని మాట ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు అంటే దేవుని నోటి నుంచి డైరెక్ట్గా వచ్చేసే పదం. ఇక తారతమ్యం ఉండదు. అంటే అటు మార్చడం, ఇటు మార్చడం, విషదం ఉండదు. డైరెక్ట్. ఇప్పుడు దేవుని నోటి నుండి వాక్ అంటే వాక్కుకిను వార్తకి ఉన్న వ్యత్యాసం అంటే చెప్తాను. వాక్కి వార్తకి. వార్త చెప్పేటోడు కొంచెం ఏం చేస్తాడంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పచ్చు. కానీ వాక్ అలా కాదు. దేవుడు ఎలా పలికితే అలా. సో దేవుడు ఇప్పుడు ఏం పలుకుతున్నాడంటే, ఇర్మియా నీకేం కనబడుచున్నది అని పలికాడు. ఏం కనబడుతుంది? నీకేం కనబడుతుందిరా ఈరోజు? ఏం కనబడుతుందండి? మాకు మీరు కనబడుతుంది, మీకు మేము కనబడుతున్నాం, అంతే కదా. ఎప్పుడు ఈ ప్రశ్న ఇది, పెద్ద ప్రశ్న ఇది. కొన్నిసార్లు మన కన్నులను దేవుడు పరిశీలన చేసుకోమని చెప్తున్నాడు అనమాట. అసలు ఏం కనబడుతుంది నీకు?
నీకేమో కనబడుతుంది, అంత దుష్టత్వమే కనబడుతుంది, కానీ దేవుని దీవెని నీకు కనబడట్లేదు. యోబు కనబడట్లేదు, ఇర్మియా కనబడడు, జకరియా కనబడడు, లేకపోతే మత్తయి కనబడడు, పేతురు కనబడ్డు, అవేవి కనబడవు. రానున్న దినముల్లో నేను మేలు చేయబోతున్నాను, ఆ మేలు కనబడదు మనకి. నీకేం కనబడుతుందంటే, అయ్యా సమస్యలతో సతమతమైపోతున్నాను, అదొక్కటే నాకు కనబడుతుంది. దేవుడు ఎంత తప్పించిపోతుంటాడో. విశ్వాసం గల వారందరి జీవిత చరిత్రలో ఎవరి జీవితం బాగలేదు. ఎప్పుడేమో రాత్రికి రాత్రి అద్భుతమైన విశ్వాస వీరులుగా పరిగణింపబడలేదు, కానీ ఒక్క రాత్రిలోనే అయిపోయింది. ఈ మాట గమనించండి, రాత్రికి రాత్రిలో వాళ్ళు విశ్వాస వీరులని పరిగణించబడలేదు, కానీ ఒక్క రాత్రిలో వారు చేసిన పనికి విశ్వాస వీరులు అనేసారు. నోవాహు అన్నాడు, గోడ కట్టమన్నాడు. ఈ అబ్రాహాము అన్నాడు, నువ్వు లేచి నీ దేశం, నీ తండ్రి, నీ బంధువులు విడిచిపెట్టురా అన్నాడు. అసలు ఏం లేదు, కుమారి నీ తండ్రి ఇంటిని మరువంటే ఏ తండ్రిని మరుతుందా? వాక్యమే మాదే అంటాడు. కుమారుడు లేకపోతే కొన్ని ఆలోచించాలి. నోయా తిగ్లవర్సలాగా కుమారుడు ఉన్నారు కదా, ఆడు చూడాలని చెప్పాలి. దేవా ఆడు చూడాలి, ఆడికి బాధ్యతను అనుగ్రహించి ప్రభా తీసే. అమ్మో వాడికి ఏమైనా దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేకపోతే ఇంకా అలాగే ఉంటాడు. తెలిసి పిల్లను బెత్తం వాడని వాడు తన కుమారునికి ఎందుకయ్యాడు విరోధి? మాకు ఒక స్టోరీ చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, ఓ పిల్లడు 2 రూపాయలు తీసుకొచ్చి 2వ రోజు తల్లి దగ్గరికి తీసుకొస్తే తల్లి ఏముంది, బా ఎక్కడదరా ఏమిట్రా అని ప్రశ్న ఏమి వేయకుండా ఏం చేసింది, అబ్బా నా కొడుకు ఎంత మంచి కొడుకో, ఇట్లా ఏటది సీర పొంగు తీసి ఎంత మంచోడు 2 రూపాయలు తెచ్చాడు. ఎక్కడదిరా ఇది 2 రూపాయలు ఎవరిచ్చారా? ఆ ప్రశ్న లేదు. మీరు ప్రశ్నించడం మానేశారనుకోండి, పిల్లల పనికి మానవాళ్ళు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించారనుకోండి, పిల్లల ప్రయోజకులు అవుతారు. దేవుడు కూడా ప్రశ్నిస్తాడు. ఆదామా నీవెక్కడా అన్నాడు, ప్రయోజకుని చేసాడు ఆదాముని. మీరు అనుకుంటున్నారు తోలేసాడు కదా అని, కాదు, తోలెత్తేనే మంచిది. తోలేకపోతే ఇంకా పాపంలోనే చచ్చిపోయేవాళ్ళం మనందరం, నరకమే మన జీవితం అయిపోయింది. ఆయన తోలేశాడు కాబట్టి, ఆ దేవవృక్ష ఫలం తినలేదు కాబట్టి, యేసు బలిదానము ద్వారా మరలా అవి పొందుకోవడానికి దేవుడు మనకు త్వరలో కృపణిస్తాడు. త్వరపడక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బాబు అర్థమవుతుందా మీ అందరికీ? నీకేం కనబడుతుంది ఇర్మియా అని అడిగాడు. ఏం కనబడుతుంది ప్రభా? నాకైతే కంటి నిండా వస్త్రాలే కనబడుతున్నాయి ప్రభు, ఇంకోటి కనబడట్లే నా జీవితానికి. ఆడి కళ్ళు తెరిస్తే చాలు వస్త్రం. తెలుసా మీకు విషయం తెలుసా? సాతానుడు ఆన్లైన్ షాపింగ్ని కూడా వాడుకుంటాడు. అలా కొంటూనే ఉండు. ఒక వస్తువు అయిపోద్ది ఇంకో వస్తువు, ఒక వస్తువు అయిపోద్ది ఇంకో వస్తువు. అసలు అవసరం ఉందా అవసరం లేదా అవన్నీ అనవసరం. నువ్వు కొంటూనే ఉండాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? కొంటూనే ఉండాలి. కొంతమంది గృహాలను మీరు ఎప్పుడైనా దర్శించారనుకోండి, చెప్పులు, ఇది చెప్పుల మార్కెట్టా లేకపోతే గృహమేనా అంటే, అది చెప్పుల మార్కెట్ కాదు, గృహమే. కానీ చెప్పులు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కడికి 15 జతలు ఉంటాయి. ఎందుకు? దేనికి? పోనీ ఆ 10 జతలు రోజు వాడతాడా? ఒక చెప్పు వేసుకున్న తర్వాత దాన్ని ఎన్ని నెలలకు వాడతాడో అడిగే తెలియదు. నీకేం కనబడుతుంది? ఇర్మియాని ప్రశ్నించాడు దర్శనంలో. దేవుని స్తోత్రం. దేవుడు ప్రశ్నిస్తే జాగ్రత్తగా చూడండి. నీకేం కనబడుతుందంటే దేవుని చూడండి. పాపం మనోడికి ఏం కనబడింది తెలిసి? ఎవరికి? పేతురు గారికి ఏసే కనబడలేదు, గాలి కనబడింది, అందుకే మునిగిపోయాడు. మీకేం కనబడుతుంది? నిజం మునిగిపోతున్నారు మీరు. జాగ్రత్త. రండి అల్ప విశ్వాసాలారా, ఇందుకు లేరబో. ఎలా అవుతుందో ఎలా అవుతుంది? ఎలాగో ఎన్నో అయ్యాయి. జరుగునని మేము అనుకుని కార్యాలు కాదు, భీకర కార్యాలు ఆయన తృణప్రాయంలో చేసి పడేశాడు. ఇప్పుడు ఇర్మియాని ప్రశ్నిస్తున్నాడు. ఏమని తెలుసా? నీకేం కనబడుతుంది అంటే ఇర్మియా ఏమన్నాడో చూడండి. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, ఇర్మియా ఏమన్నాడు? బాదము చెట్టు చువ్వ. కరెక్ట్గా చూసాడంటండి. కరెక్ట్ ఆన్సర్. బాదం చెట్టు అనలే, బాదం చెట్టు అనలే, బాదం అని అనలే, బాదము చెట్టు చువ్వ. బాదం చెట్టుకి చువ్వ ఉందా? తెలిసి బాదం చెట్టు ఎప్పుడైనా వస్తేప్పుడు చువ్వ వస్తుంది ఒకటి, ఇలాగా ఫలం రాకముందు ఒక చువ్వలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాదం చెట్టుని జాగ్రత్త పరిశీలన చేస్తే, మా హాస్టల్లో బాదం చెట్టు ఉంది, అందుకే అంత క్లారిటీగా తెలుసు.
ఆ బాదంకాయలు ఎలా తింటారా? ఇది ఫస్ట్ అర్థమయ్యేది కాదు. బాదం బాదం అంటారు, ఇందులో బాదం ఎలా వస్తుంది? బాదం ఎర్రగా అయిపోయిన తర్వాత అప్పుడు కాయ కొట్టుకుని చూస్తే అందులో శ్రేష్టమైనవన్నీ అందులోనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును కాక. రోజుకు ఒక 5 బాదములైనా తినండి అంటారు కదా. ఏ చువ్వ కనబడింది అంట మనం ఇర్మియా గారికి? ఏం కనబడింది? బాదము చువ్వ. బాదము గురించి ఎన్నో సందర్భాలు ఉన్న బైబిల్ గ్రంథంలో, కానీ ఇక్కడ ఇర్మియా కనబడితే దేవుడు ఏం చెప్పాడు చూడండి. 12వ వచనం, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. ఈరోజు ఎవరైతే బాగుగా కనిపెడతారో, నిజంగా నీకేం కనబడుతుంది? బాదము చెట్టు చువ్వ అంటే అది ఫలభరితానికి సిద్ధంగా ఉందని అర్థం. ఫలించుటకు సిద్ధంగా ఉంటుందని అర్థం. ఫలించుటకు సిద్ధంగా ఉంటున్న బాదము చెట్టు యొక్క చువ్వ నీకు కనబడుతుందంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఏమన్నాడు చూడండి, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు మన విషయంలో ఆతురపడాలి. అవును ప్రభువా, నేను ఖచ్చితంగా ఫలించబోతున్నాను. నీవు నాటిన ఆ తోటలో నీవు నాకు నీరు కడతావు, నీవు నాకు ఎరువు వేస్తావు, నీవు నాకు పాదు కడతావు, నేను నిలవబడినట్లుగా చేస్తావు, నన్ను మంచి ఏపుగా ఎదిగినట్లుగా చేస్తావు, నేను ఖచ్చితంగా ఫలిస్తాను అంటే ఆ విశ్వాసానికి దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఇప్పుడు మీ మధ్య వాక్యమును నెరవేర్చడానికి ఆత్రపడతాను. దేవుడు ఆత్రపడాలి. దేవుడు ఆలస్యం చేయకూడదు. దేవుడే ఆత్రపడాలి. ఇర్మియా ఎంత చక్కగా గ్రహించావు బుచ్చికన్నా. ఇర్మియా, నేను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆత్రపడుతున్నాను. నేను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆత్రపడుతున్నాను. నేను చూస్తున్నాను జాగ్రత్తగా. ఏం చూస్తున్నారు మీరు? బాదం చూస్తున్నారా? బాదం చూస్తే ఒక విషయాన్ని జాగ్రత్తగా గ్రహిద్దాం. తీయండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండమా 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం తీయండి ఒకసారి. బాదమును గురించి ఏమని అక్కడ రాయబడి ఉన్నాయో చూద్దాం. చదవాలి. వచనం చెప్పాలా? సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు దైన అహరోను కర్ర ఎలాగుందంట? చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పోసి బాదాము పండ్ల గలదాయను. బాదాం నీకు కనబడాలి అంటే ఏం కనబడాలి? అహరోను జీవితం కనబడాలి. నీకు ఏం కనబడాలి? మనకు తెలుసు కదా అహరోను జీవితం ఎందుకు కనబడాలి. చాలా మంది అహరోనుకు మోషేకు కొంతమంది గుంపు వాళ్ళు ఏం చేశారంటే 250 మంది లేచారంట వారి ఊరి మీదకి. ఎంతమంది లేచారమ్మా? 86. 250 మంది. ఎంతమంది? 250 మంది ఇద్దరి మీద లేచారు, సేవకుల మీదకి. ఎంతమంది? 250 మంది. 50 మంది లెగిస్తే ఆ 250 మందిని దేవుడు దహించాడు. కోరాహు, దాతాను, అభిరాములను భూమి నెరడ విడిచి వారిని ప్రాణంతో ఏం చేసింది? మింగేసిందంట. దేవునికి స్తోత్రం. మింగేసింది అంటలేదు, మింగేసింది. కన్ఫర్మ్డ్. ఆమేన్. మృంగి వేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను వారు మీకు తెలియాలి కదా. అందరూ ఒక్కొక్కరు కర్రలు పట్టుకురండి. ఏం కర్రలు? ఎలాంటి కర్రలు అవి? ఒక్కొక్క పితరులకు ఒక్కొక్క కర్ర, అనగా ప్రధానులందరికీ వారి కుటుంబం చొప్పున 12 కర్రలు. ప్రధానికి ఒక్క కర్రే ఉండాలి. అవి సాక్ష్యపు గుడారం దగ్గర ఉండాలి. ఆ కర్రలు తీసుకురావాలి. కర్ర మీద చిగురు లేదు, కర్ర మీద పువ్వులు లేవు, కర్ర మీద ఫలములు కూడా లేవు. అయితే బాగా గమనించండి, నీకేం కనబడుతుంది? బాదం కనబడినప్పుడు బాదామును జ్ఞాపకం చేసుకోవాలి కదా. నువ్వు అహరోను జ్ఞాపకం చేసుకోవాలి. తృణీకరింపబడినప్పుడు, త్రోసివేసినప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అక్కడవేనేంట్రా పరిశుద్ధుడివి, మేము కాదా పరిశుద్ధుడివి, మేము ఆరాధన చేయట్లేదా అని వెర్రవీగారంటారు. ఎవరు? దాతాను, అభిరాము, కోరాహు, ఓను. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే.
మిమ్మల్ని ఎందుకు మీరు హెచ్చించుకొనుచున్నారు, అది డైలాగ్. మిమ్మల్ని మీరేలా అంటే అన్ని నీకు చెప్పే జరగాలండి ఈ పరిచర్య అంతా అన్న స్టార్ట్ అయింది. దేవుడి భూమి నెరలు విడిచేసింది. కానీ అహరోను దేవుడు నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాను దానికి రుజువుగా అహరోను కర్రను తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టారమ్మా? సాక్ష్యపు గుడారంలో. ఆ యొక్క ఎక్కడది? గుడారంలో శాసనములు ఎదుట ఉంచారు. ఎక్కడ ఉంచారు? శాసనములు ఎదుట ఉంచారు. శాసనములు ఎదుట ఉంచితే అహరోను కర్ర ఏమైంది? చిగిర్చింది. నీ జీవితాన్ని దేవుడు చిగురింపజేయబోతున్నాడు. దేనికి చిగురు? మీకు వచ్చింది తెలుసా? మొద్దు నుండి చిగురిపోతుంది. దేని నుండి? మొద్దు నుండే. మొద్దు భూమికి అంటుకొని ఉంటే చాలు, ఏసుతో మనం అంటుకుంటే చాలు, నువ్వు చనిపోవు, నువ్వు ఫలిస్తావు. కాకపోతే సమయం ఉందేమో. శాసనముల దగ్గరికి దేవుడు తీసుకొస్తున్నాడు నిన్ను. చిగురిచి ఏం కాసిందంటే అది పువ్వులు పూసింది. వికసించబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఏం జరగబోతుంది? వికసించబోతున్నావు. ఫలములు నీ జీవితంలోకి వస్తాయి. యేసు నామములో ఆశీర్వాదాన్ని గుర్తు ఫలము నిన్ను దేవుడు దీవించును గాక. నేను దేవుడు దీవిస్తాడు, నిన్ను చిగురింపజేస్తాడు. నీకు అది కనబడట్లేదా? నన్ను దేవుడు దీవించుడు, నన్ను దేవుడు ఆస్వాదించుడు, నా జీవితాన్ని చిగురింప చేయలేడు, నా జీవితం ఇంకా వికసించదు, ఇక ఆగిపోయింది, నా జీవితం ముగిసిపోయింది. యెహోషువ కూడా అలాగే అనుకున్నాడు. ఇంతవరకు మా దైవజనుడు మోషే గారు ఉన్నారు. ఎంతో చక్కగా నడిపించారు 40 సంవత్సరాలు. ఒకటా రెండా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. తర్వాత దేవుడి పరిచర్య నా చేతికి ఇచ్చాడు. ఇస్తే ఎలా? అందుకే దేవుడు వచ్చి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? మేము మోషే మాట వినున్నట్లు. ఆ తీర్మానానికి ఇశ్రాయేల్లో కార్యాలు జరిగిపోతాయండి. ఇది గుర్తు పెట్టుకోండి సంగమా. మేము మోషే మాట విన్నాం, దైవజనుడి మాట విన్నాం. ఇప్పుడు ఎవరి మాట వింటాం? నీ మాట కూడా వింటాం. యెహోషువ ధైర్యంగా ఉండు, వాళ్ళు కూడా నాకు ధైర్యంగా ఉండు, మేము నీ మాట కూడా వింటాం. నేను ఆస్వాదించబోతున్నాను, చిగురించబోతున్నాను. భయపడొద్దు, దిగులు పడొద్దు అంటున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఏమండి, ఆదికాండం 43వ అధ్యాయం 11వ వచనంలో ఆ దేశంలో పండుతున్నటువంటి బాదాము కాయలను ఐగుప్తు దేశంలో ఏలుచున్నటువంటి ఆ దేశ ప్రభువుకు తీసుకెళ్ళమని. ఆ దేశ ప్రభు ఎవరంటే యోసేపే. అయితే ఇగో మీరు మొదటిసారి వెళ్ళినప్పుడు షిమ్యోని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. తర్వాత ఎవరు రోకలు వాళ్ళకి ఇచ్చేసి పంపించి వేశారు. ఇప్పుడేమో నేను బెన్యామిని పంపించమని అంటున్నారు. పంపించకుండా సైలెంట్గా ఉన్నాడు. ఈ పాటికి 2 సార్లు వెళ్ళి వచ్చేసే వాళ్ళం బెన్యామిని పంపిస్తాను యోధా ముందుకు వచ్చి మాట్లాడాడు. అయితే ఓకే, మీరు ఏదైతే అది అయింది, కానీ ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు ఒక పని చేయండి. ఏం తీసుకెళ్తారు తెలుసా? బాదాం కాయలు కూడా మీరు తీసుకుని వెళ్ళండి. బాదాం కాయలు ఇక్కడ దేనికి సాదృశ్యం? రెండింటికి సాదృశ్యం. ఒడిలో నుంచబడిన కానుక గొప్ప క్రోధమును చల్లారుస్తుందంట. ఒడిలో నుంచబడిన కానుక ఏం చేస్తుందంట? గొప్ప క్రోధమును చల్లార్చేస్తుంది. ఏది? ఒడిలో నుంచబడిన అంటే బహుమానం. అంటే ఏంటది? బాదం ఇప్పుడు దేనికి తెలుసా? దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆమెనా? నాట్ ఆమెనా? బహుమానాలు ఇవ్వబోతున్నాడు దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు. నేను కనబోతున్నాను పిల్లల్ని, విస్తార పిల్లల్ని కనబోతున్నాను. నేను గొడ్రాలను కాను. ఆత్మీయ జీవితంలో ఇలా కనుక్కోవాలి. నేను గొడ్రాలను కాను, నేను కనబోతున్నాను. నేను ఏం పంట ఎవరిని కనబోతున్నాను? ఆత్మల పంటను కనబోతున్నాను. దేవునికి స్తోత్రం. నేను గొడ్రాలను కాదు, నేను మరలా పంట వేయబోతున్నాను. మరలా నా గర్భం అనగా ఆత్మీయ శారీరకంగా ఆలోచించకండి బాబు, దరిద్రం అది. మరలా దేవునికి స్తోత్రం, నేను కనబోతున్నాను. విస్తార జనులను కనబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది దేనికి సాధు? కానుక కదా. ఈ దేనికి? క్రోధమును చల్లారుస్తుందంట. నీకేం కనబడుతుంది? ఇక నాకు బాదం చెట్టు చువ్వ కనబడుతుంది. కోపం, దేవుని కోపాన్ని తగ్గిస్తావా? దేవునికి కోపాన్ని పెంచుతావా? అమ్మా, తగ్గించాలి కదా.
పెంచుతున్నావు, కోపం మీద కోపం పెంచుతున్నావు, పాపం మీద పాపం చేస్తున్నావు. పాపం అంటే ఏంటి తెలుసా? అందరూ వ్యభిచారం దగ్గర, దొంగతనాల దగ్గర ఆగిపోయాయి. పాపం అంటే అవే కాదు. పాపం అంటే అది మాత్రమే కాదు. 31 విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. పాపం అంటే 31 విషయాలు ఉన్నాయి. నా పాత యూట్యూబ్ ఛానల్లో అవన్నీ ఉండేవి. ఒక వ్యక్తి వల్ల అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం? అప్పుడున్నటువంటి దాని విధానాన్ని బట్టి చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దొంగ ఎప్పుడు దొంగే. దొంగ ఎప్పుడు దోచుకోవడానికే వస్తాడంట. వాడు వేరొక మార్గంలోనూ వస్తాడు. వాడు దేవుని సువార్త చేయనివ్వడు. వాడు దేవుని మార్గమును అస్సలు ప్రచురింపనీయడు. తానే దేవుడిగా పరిగణించుకుంటూ, తానే దేవుడిని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగుంటారు. అమ్మా, ఈ మాట వినండి చాలా జాగ్రత్తగా. బాధం ఇప్పుడు ఏం చేస్తుంది? క్రోధమును వెళ్ళి అక్కడికి ఇవ్వగానే, ఆయన అవి చూడగానే, ఆ బాధము చూడగానే, వావ్ ఏంటిది బాధంలా? ఆరోగ్యానికి సార్, అవునా? తెచ్చినందుకు. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా స్వీట్ పంచితే, ఏదైనా స్వీట్ ఇస్తే, ఒక మంచిగా ఇస్తే, అది ఎందుకో కోపం అని ఒక్కసారి కోపం పోయి అన్నీ పక్కన పెట్టేసి అన్ని మామూలు మళ్ళీ సదా మాట్లాడేసుకుంటుంటారు. క్రోధమును చల్లార్చేది ఏంటంటే కానుక. ఆ కానుక ఉపయోగించింది ఏంటంటే బాదం. బహుమానానికి బాదం ఉపయోగించాడు. దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అయినంటే నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతుర పడుచున్నాను. ఆమేన్. ఇక మనం 3వ విషయంలోకి వెళ్ళిపోతే, మీకు విషయం తెలుసా? దీపవృక్షం చేయబడిందంతా కూడా బాదాం యొక్క పోలికే. బాదామే, అదంతా ఒక బాదం చెట్టు అనుకోండి. దీపవృక్షం అంతా, దీపవృక్షం గురించి ఎప్పుడైనా చెప్తాను. అది ఏకండమైంది, అంటే దానికి ఏ అతుకులు ఉండవు తెలుసా? ఇంత పెద్ద దాని మీద, ఒకవేళ దీపవృక్షం పెద్ద అంటే ఇంత పెద్ద బంగారు ప్లేట్ ఉంటుంది. ఈ బయలువేయడం అంత బంగారు ప్లేట్ ఉంటుంది. బంగారు ప్లేట్ని జాగ్రత్తగా చెక్కి, ఆ చెక్కేది కూడా బాదం పువ్వులాగా, బాదం పండులాగా చెక్కాలంట. అంటే దేనికి సాదృశ్యం తెలుసా బాదము? మా గుర్తుపెట్టుకోండి, దేనికి? ఆత్మ, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నువ్వేం చూడగలగాలి? పరిశుద్ధాత్మను చూడాలి ఎప్పుడు. దేవుడు అంటే, ఇగో నీకేం కనబడుతుంది? బాదం కనబడుతుందా? అయితే బాదం కనబడుతుంది కదా నీకు, బాగా విను. బాదం కనబడుతున్నప్పుడు నీకు అహరోను కనబడాలి. ఎవరు కనబడాలి? అహరోను. ఆ బాదమే, ఆ కర్ర, అదేమి పచ్చి కర్ర, ఎండి కర్ర కానీ కర్ర పెట్టగా ఏమైంది? అది ఫలభరితంగా ఉంది. నీ జీవితాన్ని కూడా నేను ఫలభరితంగా మార్చిపోతున్నాను. రెండోది ఏంటి? అది కానుకగా ఉపయోగించబడింది. క్రోధాలనే చల్లార్చేసింది. నువ్వు చూడాల్సింది అది. క్రోధాన్ని చల్లార్చే పని. మీరు ఆయన కోపమును చల్లార్చడం ఉంటుంది దేవుడి వాక్యం అందా. ఆయన కోపాన్ని ఏం చేయాలంట? అప్పుడు దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. చెప్పింది చేయడానికి, నెరవేర్చడానికి ఇష్టపడతాడు. కోపాన్ని ఇంకా పెంచి, కోపం మీద కోపం, కోపం మీద కోపం పెడితే ఇంకా నువ్వు ఇష్టానుసారం మనం బ్రతుకుతున్నావు అనుకో, డాడీ ఏమంటాడంటే, రే ఎందుకు అలా చేయొద్దురా, అలా చేయొద్దురా, అసలు పెడుతూనే ఉన్నావే, కోపం పెడుతూనే ఉన్నావే, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం చేస్తాను? కొట్టడా? నన్ను అలా కొడుతూనే ఉంటారు. మీకు నేనంటే ప్రేమే లేదు. ఎందుకు లేదురా? ఏసైతే కూడా మనం ఇదే మాట అనుకుంటాం చాలాసార్లు. నేనంటే నీకు ప్రేమ లేదు, నన్ను బాగా కొడుతున్నాడు. మరి కొడుతున్నాడు అంటే అర్థం ఏంటి? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కొడుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు కోపం తెప్పిస్తున్నావు. కోపం తెప్పించుకున్నంత పని అయిపోద్ది కదా. ఎందుకు కోపం తెప్పిస్తావు? మీరు అందరూ సైలెంట్ కూర్చున్నది బాగుంది. సైలెంట్ కూర్చుంటే అలా సింపుల్. మనమే మనకు ఎవడైనా కోపం తెప్పిస్తూ ఊరుకుంటావా? కోపం మీద కోపం తెప్పిస్తుంటే, రే నీ వల్ల విసిగిపోయాను, ఎవరే నీ వల్ల అలా అయిపోయాను, ఎవరే నీ వల్ల ఇలాగ అయిపోయాను, నాకు కోపం వస్తుంది, బెల్ట్తో బాధేస్తాను, కర్రతో బాధేస్తాను, రే కొట్టంతో బాధేస్తాను, రే గరికతో బాధేస్తాను అంట. కోపం. దేవుడు కోపం మీద కోపం పెట్టేసి, ఆయనకి నా మీద ప్రేమ లేదు. ఒకవేళ ఆడేలా కోపం మీద, కొడుకో కూతురు కోపం మీద కోపం పెట్టేస్తే నా మీద నీకు ప్రేమ లేదంటే, ప్రేమ లేదా? నేను ప్రేమిస్తానని ప్రతిరోజు దినవల్ల నా చేతులు చాపుతుంటే అసలు నువ్వేమైనా ఆ చేతుల వైపు చూస్తున్నావా? నీకేం కనబడుతుంది? నీకు చేతులు కనబడుతున్నాయి అసలు.
ఎంతసేపు నీ బాని నీదే. స్తోత్రం. అంతేనా? అంతే. ఆయన కోపం చల్లారుతాం, ఆయన శాంతింపచేద్దాం. శాంతపరచుడని ఉంటుంది, శాంతింపచేద్దాం. ఆయన ఎందుకు కోపగించుకున్నావు ప్రభా, నా మీద దయ చూపించి, సారీ, ఒక్క మాట క్షమించేసేయా, నేను రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచేట్టు చాలు, నువ్వు నాకు కావాలేసి అంటే అలా కూర్చుని నీ బయట చూస్తూ అలాగా కరిగిపోతాడు. ఆయన కరిగిపోతాడు. పక్కన ఉన్న దేవత ప్రభు ఎందుకు ఉదాహరణగా తండ్రి పైనుండి చూస్తున్నాడంటే పెద్ద కుమారుడు ఏదో ఒక రోజు వస్తాడు లేడు, ఏదో ఒక రోజు వస్తాడు అని క్రోధాన్ని చల్లార్చచ్చు కదా. కోపాన్ని పెంచే బదులు కోపం తగ్గించే దేవుడు అంటే ఇదిగో నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను, ఆత్రపడుతున్నానయ్యా, ఆత్రపడుతున్నాను. నువ్వు కోపం పెట్టిస్తున్నావు, నేను ఎలా నెరవేర్తాను? నీకు కొనాలనుకుంటున్నాను నేను, కానీ నువ్వు కోపం తెప్పిస్తే ఏం కొంటాను నీకు? ఇంకా తండ్రి బాధ, పరమ తండ్రి, మనకన్నా మంచి తండ్రి ఆయన. క్రోధం చల్లార్చు. బాధ నీకు కనబడుతుంది అనుకో, ఏమన్నా తెలుసా, నీకు ఆహారం కనబడాలి. క్రోధాన్ని చల్లార్చి కానుకగా తీసుకుపోతున్నటువంటి ఆ అన్నదమ్ములు, యోసేపు యొక్క అన్నదమ్ములను, యోసేపు తండ్రి అయినటువంటి యాకోబుని కనబడాలి. మూడోది నీకు ఎప్పుడు కనబడాల్సింది దేవవృక్షము, పరిశుద్ధాత్ముడు కనబడాలి నీకు. ఏం కనబడాలి? మొదటి 3 పాలు చెప్తాను, బాగా గుర్తెట్టుకోండి. ఒక పాయ ఏంటి? ప్రధాన యాజకుడు. ఎవరు కనబడాలి? ప్రధాన యాజకుడైన అహరోను. రెండో పాయింట్ తెలుసా? ప్రయాణము చేస్తున్న అన్నదమ్ములు. రెండో పాయింట్ ప్రయాణం చేస్తున్న అన్నదమ్ములు. మూడో పాయింట్ తెలుసా? పరిశుద్ధాత్మ దీపవృక్షం. ఏం కనబడాలి అంటే దీపవృక్షం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ నీకు కనబడాలి. కనబడితే పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? నాన్న నా కుమారుడా, కుమార్తె తప్పవుతారు ఎక్కడ వాక్యం నెరవేర్చడానికి ఆశపడుతున్నాడు, తప్పవుతున్నావు, జాగ్రత్త, వెనకొచ్చి కాని మాట పలికేస్తున్నావు. బాబా 4 ముట్టయ్యా, క్షమించి ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకున్నావా? ఇప్పుడు వాక్యం నెరవేర్చడానికి నేను ఆశపడుతున్నాను, వాక్యం నెరవేరుస్తాను. ప్రభా ఎప్పుడు నెరవేరుతుంది ప్రభు నీ వాక్యం? నేను నెరవేరుస్తాను. రాత్రి ఎన్నోగా మాట, నేను నెరవేరుస్తాను. పల్ల బుద్ధి చెప్తాను, నేను నెరవేరుస్తాను, మరలా నేను నెరవేరుస్తాను. భయపడద్దు. నేను మీ మధ్య అనేకమైన అద్భుతములు చేసిన వాడిని. నేను చెప్పిన వాక్యం నెరవేరుస్తాను. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటూ, వాక్యాన్ని ఆలకిస్తూ, వాక్యాన్ని చెప్పావు కదా, ఆ చెప్పబడిన ప్రతి వాక్యమును నెరవేర్చడానికి ఆయన ఆత్రపడుతున్నాడు. యేసు నామములో మనం చేయాల్సింది 3. ఆహారాన్ని చూడాలి. తృణీకరింపబడ్డావు, త్రోసివేయబడ్డావు, అయినా సరే నేను చిగురించబోతున్నాను, ఫలించబోతున్నాను. ఇదిగో ప్రయాణం చేస్తున్న అన్నదమ్ములు చూడు, క్రోధంతో కోపంతో ఉన్నాడు అనుకుంటున్నాము. ఈ కానుకను తీసుకెళ్ళి ఆయన శాంతింపజేస్తే, ఆ యోసేపును శాంతింపజేసినట్లుగా యేసును కూడా నేను శాంతింపజేస్తున్న జీవితంలో వాక్యం నెరవేరుతుంది. మూడోది ఏంటో తెలుసా? ఇదిగో దీపవృక్షం సాదృశ్యమైన పరిశుద్ధాత్మ వైపు ప్రతినిత్యం ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన చెప్పిన వాక్యమును ఆయన నెరవేర్చడానికి ఆయన ఆతుర పడుతున్నాడు. ఆమేన్. మొదటి ప్రశ్న అయిపోయింది. రెండవ ప్రశ్న చూద్దామా? అదే బైబిల్ గ్రంథంలో రెండవ ప్రశ్నను చూడండి ఒకసారి. రెండవ ప్రశ్న అదే 1వ అధ్యాయం 13వ వచనం. అదే కదా వచనం చెప్పాలి. 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని నేను మసలుచున్న. ఏం కనబడిపోతుందంట? దేవుడి చూడండి ఏం చూపిస్తున్నాడు. మొదటేమో బాదం చెట్టు చూపించి, ఇప్పుడేం మసులుతున్న బాణం చూపించాడు. ఏం బాణ అంటూ కింద వచనం చదివితే ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? 14వ వచనంలో, అందుకు యెహోవా ఇలా ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి చెప్పాలి వచ్చింది. ఏంటి ప్రభా?
నీకేం కనబడుతుందని చెప్పి ముసలి చిన్న బాణం చూపించావు, ఎవరి మీదకి వస్తుంది? బయలుదేరి దేశ నివాసులందరూ ఎందుకు వస్తుంది? దేశ నివాసులందరి మీదకి, దేశ నివాసులందరి మీదకి ఎందుకు కీడు వస్తుంది? కీడు రావటానికి ఏంటి కారణం? ఇదిగో నినివే పట్టణానికి దేవుడు తన సేవకుడైనటువంటి యోనాను పంపించి ఇంకా 40 దినముల్లోగా ఏం కలగబోతుంది? ఈ ప్రాంతానికి దుర్గతి, చెడ్డ గతి కలగబోతుంది. ఎందుకు? బలాత్కారం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అబద్ధాలు జరుగుతున్నాయి. రాజ్యముగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న దేశముల మీదకి దేవుడిస్తున్న వార్నింగ్ ఏంటి తెలుసు? దేశం అంటే మట్టి కాదో, దేశము అనగా మనిషిలో అని గురజాడ అప్పారావు గారు అన్నారు. ఒక మంచి కవి అన్నారు, దేశం అంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా అని. భారతదేశం కొరకు గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం కదా. ఈ దేశ నివాసులందరి మీదకి కీడు రాకుండానట్లుగా ఈరోజు దేవుని సేవకునిగా ప్రవక్తగా నిలబడి మరి చెప్తున్నాను ఈ మాట. ఏంటో తెలుసా? కీడు రాకూడదు మన దేశం మీదకి, దేవుని ఉగ్రత కోపం రాకూడదు. ఆ రోజు నినివే పట్టణం మీదకి నీకు దుర్గత వస్తుంది. ఇశ్రాయేల్ దేశం మీదకి కీడు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎంత చెప్పినను ఎంత బతిమలాడుతున్నా, ఎంత బోధ చేస్తున్నా, అరే వినవే వెనరు ప్రవక్తలను అంట చంపుతూ వచ్చారంట. వాళ్ళు ఏం చేస్తారు? ప్రవక్తలను చంపుతూ వచ్చారు, రంపాలతో కోసేశారు. ఎమ్మె గారిని ఏం చేశారు? నీతి కోట్లో పడేశారంట. రాజుగారికి తెలిసి ఆయన తీసుకెళ్ళిపోయి బాబు బందిగురాల సార్లు పెట్టండి. ఎవడాడు ఇలా పడేస్తారు మరి ఎంత ప్రవక్తను తీసుకెళ్ళిపోతారు. నట్టి నడ సముద్రంలో ముంచెత్తలు కూడా సార్ దేవుని సేవకుల్ని. ఎంత చెప్తున్నా, ఇర్మియా దగ్గరకు ఒకటి వచ్చాడు, హనన్య అని. అదేనా హననయ్య? అదే పేరు అదేనా? 28 అధ్యాయమా? ఏంటి 28 అధ్యాయమా 29 అధ్యాయమా? ఇర్మియా గ్రంథం 28 అధ్యాయం. హనన్య, ప్రవక్త అయిన హనన్య. అదే పేరు ఊరికే మామూలు పేరు కూడా కాదు, ప్రవక్త అయిన హనన్య. ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద కాలుని విరిచేసి ఇంకా ఎన్ని సంవత్సరాల్లో కంటే 2 సంవత్సరంలోగా నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మీద నుండి తొలగించేస్తాను అని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. దాన్ని విరిచి వేసేది నువ్వు. అంతటా ప్రవక్త ఇర్మియా ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడ కూర్చుంటాడు. ఇర్మియా జీవితం ఏం మంచిగా సాగిపోలేదు నాయన. కొంతమంది వాడికి ఏది జరగకూడదు, ఏది జరిగినా జరగకపోయినా నేను ఆయన ప్రవక్తని, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఎలా నలగొట్టుకుంటే ఆయన ఇష్టం. నేను ఎలాగ ముందు కొనసాగిపోవడం ఏసు రక్తమే చేయం, దేవునికే మహిమ కలుగును గాక. ఏంటది? ఆయన ఇష్టం, అంతేనా? ఆయన ఎక్కడ ఉంచితే ఎక్కడ నలగొట్టుకుంటే ఆయన ఇష్టం. కొంతమందికి వాడి జీవితంలో ఏమి జరగదు. ఏం ప్రవక్త నువ్వు? హనన్య ఆడవాళ్ళకి మెడ నుంచి కలిసి ఇర్మియా మెడ నుంచి ఇంకో 2 సంవత్సరముల్లో 6 నెలల 9వ నెలల హనన్య చచ్చిపోయాడని బైబిల్లో రావాడు. కీడు వస్తుంది దేశం మీదకి. ఎందుకు వస్తుందయ్యా కీడు? బలత్కారం, మానభంగములు. ఆగట్టకపోతే దేవుడికి ఏం చేస్తాడు? దేవుడు కీడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ప్రతివాడు బలత్కారమే, అన్యాయం, వివిధ రకాలైనటువంటి వసూళ్ళు. చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. దేవుడు చూస్తాడు, ఓపిక పట్టుకుంటాడు. కొంతమంది అయితే తమ కూలిని కూడా దోచుకుంటున్నారు. మరి దేవుడు కీడు ఎందుకు రప్పించడం? అందుకే ప్రతిరోజు ప్రార్థనలో కీడు నుండి నన్ను అని ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ప్రార్థన అవుతుందా? కీడు రాబోతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. న్యాయంగా ఉన్నాడు మీద కీడు రాదు, నిజాయితీపరుడి మీద కీడు రాదు. గట్టి పువ్వు లాంటి భక్తిహీనులు అంటే కీడు చేసేటోడే, ఆడి మీద కీడు వస్తుంది. న్యాయంగా నడుచుకున్నాడు మీదకి, నిజాయితీగా ఉన్నాడు మీదకి ఆడు మినహాయింపబడచ్చు. బలత్కారం చేయొద్దు, దయచేసి చెప్తున్నా. అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, ఇష్టానుసారం ఇది నా రాజ్యం అనుకున్న ఏలబడి చేయొద్దు. భూమి ఆయనది, ఎవడు మోకాలు వేయట్లేదు. అందుకే దేవుడు ఏం చేయట్లేదు. ఎవడు అసలు అడుగుతారా? దేవుడిని ఏ రోజైనా అడుగుతారా? ఏ రోజు అడుగు. నేను వీడి వాడిని, నేను వాడి వాడిని.
కానీ దేవుని సేవకులు దేవుని ప్రాబ్లం ఏమంటారంటే ప్రభా నేను నీ వాడిని ఏం చేయాలి చెప్పు, అరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా, చేస్తాను ప్రభా, నువ్వు అడిగితే నేను ఆడవాడిని కదా, ఆడు ఏం చేసినా రైట్ నాకు, నేను వీడివాడిని కదా, వీడు ఏం చేసినా నాకు రైట్. అలా కుదరకూడదు. అలా కుదరకపోతే ఆ కీడు నుంచి నువ్వు తప్పించబడతావు, లేదా ఆ కీడు మీదకి వస్తుంది. న్యాయమును విచారించి తెలుసుకోవాలి, న్యాయమును జరిగించాలి, న్యాయమును విచారించాలి, న్యాయమే చేయాలి. అప్పుడు కీడు నుండి ఏం కనబడుతుంది? మొసలుచున్న బాణ కీడుకు సాదృశ్యంగా ఉంది. కీడు నుండి మనందరం తప్పింపబడుతుంది కాక చిన్న ప్రార్థన తల్లో ఉంచాలి.